వెల్కమ్ టు ఐ న్యూస్. రణమో మరణమో పుట్టిన గడ్డపైనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. స్వదేశానికి వెళితే ఉరిశిక్ష ఖాయమని స్పష్టంగా తెలుస్తున్నా ఆమె వెనక్కి తగ్గటం లేదు. నిస్సహాయంగా పరాయి దేశంలో తలదాచుకునే బదులు సొంత దేశంలోనే ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యారు. హసీనా తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఇంతకాలం ఆమెకు ఆశ్రయం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టిన భారతదేశం కూడా ఇప్పుడు ఒక రకమైన నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె భారత్ లోనే ఉండాలనుకుంటే చనిపోయే వరకు ఉండొచ్చు, దానికి మన దేశం కాదనదు. కానీ ఆమె అలా చేయటం లేదు. మరి హసీనా బంగ్లాదేశ్ ప్రయాణాన్ని భారత్ అడ్డుకోగలదా? బంగ్లాలో మారిన కొత్త ప్రభుత్వం హసీనాను కనికరిస్తుందా? ఆమెకు మరణశిక్ష తప్పదా లేక క్షమాభిక్షకు అవకాశం ఉందా? అసలు ఆమెపై ఉన్న ఆరోపణలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. అసలు షేక్ హసీనాను ఏ నేరం కింద విచారిస్తున్నారు? ఆమెకి ఎందుకు మరణశిక్ష ఖరారైంది? ఇక 2024 జూలై ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్లో ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి విద్యార్థుల ప్రజా ఉద్యమమే దీనికి మూలం. ఆ సమయంలో ఉద్యమాన్ని అణచివేయడానికి హసీనా ప్రభుత్వం అత్యంత క్రూరమైనటువంటి పద్ధతులను అవలంబించిందని ఆరోపణలు ఉన్నాయి. ఇక నిరసనకారులపై డ్రోన్లు, హెలికాప్టర్లు మరియు మారణాయుధాలను కూడా ఉపయోగించి దాడులు చేయాలని ఆదేశించారనేది ప్రధానమైనటువంటి కేసు. ఇక ఈ హత్యాకాండలు ఏకంగా 1400 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు అనే కింద విచారణ చేపట్టింది. ఇక విచారణ అనంతరం నవంబర్ 2025లో ఈ కోర్టు షేక్ హసీనాను దోషిగా తేలుస్తూ ఆమెకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఇక ఆమె దేశంలో లేకపోవడంతో ఈ శిక్ష ఖరారైంది. 2024 ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. ఇక నిరసనకారులు ప్రధాన నివాసంలోకి దూసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడ సైన్యాధిపతి ఇచ్చినటువంటి సలహాతో ఆమె తన పదవికి రాజీనామా చేసి ప్రాణరక్షణ కోసం భారతదేశానికి పారిపోయి వచ్చారు. ఆగస్టు 5, 2024 అప్పటి నుండి ఆమె భారత్లోని సురక్షితమైనటువంటి రహస్య ప్రాంతంలో శరణార్థిగా ఉంటున్నారు. పొరుగు దేశంతో ఉన్నటువంటి సుదీర్ఘ అనుబంధం, మానవీయ కోణంలో భారత సర్కార్ ఆమెకు పూర్తి రక్షణ కల్పించింది. మరి ఉరిశిక్ష విధిస్తారని తెలిసినా ఆమె బంగ్లాదేశ్ ఎందుకు వెళ్తున్నారు? ఇక దీనికి వెనుక బలమైనటువంటి భావోద్వేగ రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. షేక్ హసీనా ఇటీవల ప్రకటిస్తూ తాను తన పార్టీ సీనియర్ నాయకులు డిసెంబర్ కల్లా ఇక బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లి కోర్టులో లొంగిపోతామంటూ స్పష్టం చేశారు. నన్ను జైల్లో పెట్టవచ్చు లేదా చంపవచ్చు, కానీ నా తల్లిదండ్రుల సమాధిలో ఉన్నటువంటి నా పుట్టిన గడ్డపైనే నా మరణం సంభవించాలంటూ కోరుకుంటున్నానని ఆమె ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు, ప్రస్తుతం అణచివేతకు గురవుతున్నటువంటి తన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి తనపై జరుగుతున్నటువంటి విచారణ అంతా ఒక రాజకీయ కక్ష సాధింపు అంటూ ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆమె ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ పరిణామాల మధ్య భారతదేశం, కొత్త బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య ప్రత్యర్పణ చర్చలు వేడెక్కాయి. హసీనాను వెంటనే తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. అయితే భారత్, బంగ్లాదేశ్ మధ్య 2013 నాటి ప్రత్యర్పణ ఒప్పందం ప్రకారం రాజకీయ కారణాలతో పెట్టినటువంటి కేసుల విషయంలో నిందితులను అప్పగించడాన్ని నిరాకరించే హక్కు భారత్కు ఉంది. భారత విదేశాంగ శాఖ దీనిని చట్టపరమైనటువంటి ప్రక్రియగా పేర్కొంటూ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ హసీనా స్వచ్ఛందంగా వెళ్లాలనుకుంటే మాత్రం భారత్ ఆమెను బలవంతంగా ఆపలేదు. ఇక బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం ఆమె అక్కడ లొంగిపోతే వెంటనే మరణశిక్ష అమలు చేయరు. ఆమెకు హైకోర్టులలో అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ న్యాయవాదుల ద్వారా శిక్ష తగ్గించుకునే లేదా సవరించుకునే వీలు చట్టపరంగా ఉంది. ప్రాణాలు పోతాయని తెలిసినా ఒక మాజీ మహిళా ప్రధాని తన రాజకీయ ఉనికి కోసం, సొంత దేశం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. భారతదేశం ఇచ్చినటువంటి సురక్షిత ఆశ్రయాన్ని వదిలి బంగ్లాదేశ్ జైలుకు వెళ్లడానికే ఆమె మొగ్గు చూపుతున్నారు. మరి డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి? షేక్ హసీనాకు ఉరిశిక్ష పడుతుందా లేక న్యాయ పోరాటంలో ఆమె గెలుస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.